భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. 2026 సంవత్సరం ఖగోళ పరంగా చాలా కీలకమైనది. ఈ ఏడాది మార్చి 3వ తేదీన సంభవించే పూర్ణ చంద్ర గ్రహణం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా మన భారతీయ సంప్రదాయంలో గ్రహణ సమయానికి గర్భిణీ స్త్రీలకు విడదీయరాని సంబంధం ఉంది. ఒకవైపు శాస్త్రం, మరోవైపు ఆధునిక వైద్యం. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ గర్భిణీలు ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, వైద్యులు ఇచ్చే సలహాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. 2026 మార్చి 3వ తేదీన సంభవించబోయే చంద్రగ్రహణం అత్యంత విశిష్టమైనది మరియు ప్రభావవంతమైనది. ఇది పూర్ణ చంద్రగ్రహణం కావడం వల్ల దీని జాతక మరియు ఖగోళ ప్రభావం చాలా బలంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణ వివరాలను పరిశీలిస్తే గ్రహణ ప్రక్రియ సాయంత్రం సుమారు 4 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. గ్రహణంలోని అత్యంత కీలకమైన మరియు శక్తివంతమైన పూర్ణ గ్రహణ సమయం సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుండి ప్రారంభమై రాత్రి 7 గంటల 15 నిమిషాల వరకు సుమారు 1.5 గంటల పాటు కొనసాగుతుంది. అనంతరం గ్రహణ ప్రభావం నెమ్మదిగా తగ్గుతూ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఈ గ్రహణం పూర్తిగా ముగుస్తుంది. సంప్రదాయం ప్రకారం గర్భిణీలు పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు చూద్దాం. మన పెద్దలు గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలని తరతరాలుగా చెబుతున్నారు. దీని వెనుక ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య కారణాలు ఉన్నాయి. గ్రహణ కిరణాలు గర్భస్థ శిశువుపై పడకూడదనేది ప్రధాన నియమం. అందుకే గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదు. కిటికీల నుండి కూడా కాంతి లోపలికి రాకుండా మందపాటి తెరలు వేసుకోవాలి. గ్రహణ సమయంలో చాకులు, కత్తెరలు, సూదులు వంటి పదునైన వస్తువులను వాడకూడదని అంటారు. అలా వాడితే శిశువుకు శారీరక లోపాలు కలుగుతాయని ఒక బలమైన నమ్మకం ఉంది. దీనికి శాస్త్రం నిరూపించకపోయినా జాగ్రత్త కోసం వీటిని పక్కన పెట్టడం మంచిది. ఆహార పదార్థాలు, నీటిపై గ్రహణ ప్రభావం పడకుండా ఉండటానికి వాటిలో దర్భలను వేస్తారు. దర్భకు రేడియేషన్ను తట్టుకునే శక్తి ఉందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. గ్రహణ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ముఖ్యం. ఓం నమో నారాయణాయ లేదా సంతాన గోపాలస్వామి మంత్రాన్ని జపించటం వల్ల తల్లికి, బిడ్డకు సానుకూల శక్తి లభిస్తుంది. ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం వల్ల నేరుగా శిశువుకు ప్రమాదం ఉండదు. కానీ గర్భిణీలు తీసుకునే మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే వైద్యులు ఇప్పుడు చెప్పే జాగ్రత్తలు సూచిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు అంటారు. కానీ గర్భిణీలు ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉంటే డీహైడ్రేషన్ మరియు లో బీపీ వచ్చే ప్రమాదం ఉంది. గ్రహణం ప్రారంభానికి 2 గంటల ముందే తేలికపాటి ఆహారం తీసుకోండి. గ్రహణ సమయంలో దాహం వేస్తే కొబ్బరి నీళ్లు లేదా పండ్ల రసాలు తీసుకోవచ్చు. గ్రహణ కాలం పొడవునా ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల గర్భిణీలకు కాళ్ల వాపులు రావచ్చు. గదిలోనే నెమ్మదిగా నడవండి. కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్ల కింద చిన్న స్టూల్ పెట్టుకోండి. శరీరాన్ని అసౌకర్యానికి గురి చేయవద్దు. గ్రహణ సమయంలో ఫోన్లు ఎక్కువగా చూడటం లేదా టీవీలు చూడటం వల్ల కళ్ళు అలసిపోతాయి. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకోండి లేదా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి. గ్రహణం వల్ల బిడ్డకు ఏదో అయిపోతుందనే భయం గర్భిణీలలో బీపీ పెరగడానికి కారణమవుతుంది. ఇది కేవలం ఒక ఖగోళ మార్పు మాత్రమే అని గుర్తుంచుకోండి. మీరు ప్రశాంతంగా ఉంటేనే మీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు చేయవలసిన పనులు మరియు చేయకూడని పనులేంటో ఇప్పుడు చూద్దాం. గదిలోనే ప్రశాంతంగా ఉండండి. గ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకండి. మంత్రజపం లేదా ఆధ్యాత్మిక సంగీతం వినండి. పదునైన వస్తువులతో పనులు చేయకండి. గ్రహణం తర్వాత స్నానం చేసి శుభ్రపడండి. అధికంగా ఆందోళన చెందకండి. గ్రహణం ముగిశాక తాజా ఆహారం తీసుకోండి. ఒకే భంగిమలో గంటల తరబడి కూర్చోవద్దు. గ్రహణం ముగిసిన తర్వాత గర్భిణీలు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇది శరీరంలోని అలసటను తొలగించి నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకున్న తర్వాతే ఆహారం తీసుకోవాలి. శక్తి ఉన్నవారు పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయటం వల్ల విశేష ఫలితం ఉంటుంది. 2026 మార్చి 3 చంద్రగ్రహణం అనేది గర్భిణీలకు ఒక పరీక్ష కాదు,
అది వారిలోని ఓపికను, భక్తిని పరీక్షించే సమయం. శాస్త్రాన్ని గౌరవిస్తూనే మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు చెప్పిన వైద్యుల సూచనలు పాటిస్తూ దైవ చింతనతో ఉంటే ఎటువంటి దోషాలు మిమ్మల్ని తాకవు. ఈ సమాచారం మీకు నచ్చితే మీ స్నేహితులకు మరియు గర్భిణీ స్త్రీలకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.